ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి అక్టోబర్ 3 గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈరోజు ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్య సమస్యల నుండి మీకు విముక్తి పొందగలుగుతారు. మీ అంకిత భావం, కష్టించి పనిచేయడం గుర్తింపును అందుతాయి. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలని తీసుకువస్తాయి. అలాగే మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పనిని చేయండి. అలాగే ఈరోజు మీకు కొత్త వ్యక్తులతో నిండి ఉంటుంది. మీ జీవితాన్ని మార్చగల ఆలోచనలు మరియు ప్రణాళికలకి మీరు ఆకర్షితులవుతారు. సామాజిక సంబంధాల్లో కూడా సానుకూలత కనిపిస్తుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడపడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. ఇంకా ఆధ్యాత్మికత మరియు వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెట్టడం కూడా ముఖ్యం. మీ స్వాభావిక సామర్థ్యాల్ని గుర్తించే సమయం ఇది సాధన లేదా ధ్యానం ద్వారా కావచ్చు. ఇది మీకు అంతర్గత శాంతిని ఇస్తుంది. వ్యాపార రంగంలో కొత్త పరిచయాలను ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ ఆలోచనల్ని పంచుకోవడం మరియు ఇతరుల అభిప్రాయాల్ని వినడం కూడా ఆనందిస్తారు. అలాగే ఆరోగ్యపరంగా చిన్నపాటి అజాగ్రత్త మానుకొని చురుగ్గా ఉండండి. యోగా లేదా వ్యాయామం చేయడం మంచిది. ఇది మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు అవకాశాలతో నిండిన రోజు. ఇక కుంభరాశి వారికి ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని ఆరాధించండి మరియు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి. మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.